కొత్తగా క్రిస్మస్ షాప్ పెట్టారు కదా, వెళ్ళారా? మొన్న పెట్టారు కొత్తగా, అదేనా? అక్కడ ఉన్నాయి డ్రెస్సెస్, ఆ టాప్స్ కానీ కుర్తీస్ కానీ సూపర్ ఉన్నాయి అసలు. చాలా బాగున్నాయి కదా. నువ్వు వెళ్ళావా దివ్య? నేను కూడా వెళ్ళాను మొన్న క్రిస్మస్కి. చాలా బాగున్నాయి డ్రెస్సులు కూడా. ఈసారి మనం ముగ్గురం కలిసి వెళ్దాం. సరే వెళ్దాం. ఓకే, ఈసారి ముగ్గురు ప్లాన్ చేయొచ్చు క్రిస్మస్కి మనం. ఈసారి షాపింగ్ హిట్ అయిపోవాలి అంతే. ఓకే, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఎలా అది చెయ్యాలి? ఏంటిది ఇక్కడికి వచ్చి ఆలోచిస్తుంది? సరే వెళ్దాం. ఏంటి ప్రియాంక అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? అదా ఏమీ లేదు, క్రిస్మస్ సీజన్ ఇది, క్రిస్మస్ మంత్. ఏం చెయ్యాలి, ఎలాంటి స్కిట్ చేయాలి, ఏం రీల్ చేయాలి అని ఆలోచిస్తున్నాను. క్రిస్మస్ అంటే ఏముంది, 24th నైట్ పార్టీ, 25th అయితే ఫుల్గా పడుకోవడం అంతే కదా. అవునా? సర్లే కానీ అలా వెళ్తాం, మాట్లాడుకుందాం రా. పద. ఇంకేంటి మరి? ఇంకేముంది చెప్పాలి. హే తను దివ్య కదా? అవును దివ్య. హే దివ్య. హే హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఏంటి డిస్కషన్? అదా ఏమీ లేదు, అక్కడ క్రిస్మస్ అంటే ఏంటని తిని అడిగాను. క్రిస్మస్ అంటే ఇంటి పార్టీయే కదా, అదే చెప్పాను. నీకు తెలుసా క్రిస్మస్ అంటే ఏంటో? క్రిస్మస్ అంటే యేసు పుట్టిన రోజు. అవునా? ఇంకేంటి మరి? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. హే శాంటా. మేరీ క్రిస్మస్. కానీ మీ ప్రవర్తన చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందే. ఏంటి నువ్వు కూడా ఆశ్చర్యపడతావా? మీరు క్రిస్మస్ని పండుగగానే జరుపుకుంటున్నారు, కానీ అసలైన అర్థాన్ని గ్రహించలేకపోతున్నారు. క్రిస్మస్ అంటే ఏంటి? అసలు క్రిస్మస్ అంటే ఏంటి? ఈరోజు ఇదే ప్రశ్న చాలా మందిలో ఉంది. అసలు క్రిస్మస్ అంటే ఏంటో ఈరోజు మీకు చెప్తాను రండి. క్రిస్మస్ అంటే అల్లరితో కూడిన ఆటపాటలు కాదు. ఆనాడు పరలోక సైన్య సమూహాలు దివి నుండి భువికి దిగివచ్చి ఆయనను ఆరాధించారు. అదేవిధంగా ఈనాడు మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే కేవలం దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే కాదు. ఆనాడు గొర్రెలు కాచుకున్న గొర్రెల కాపరులు పశువుల తొట్టిలో పడి ఉన్న యేసును చూసి తమ కన్న వాటిని విన్న వాటిని గురించి ప్రచురం చేస్తారు. ఈరోజు మనం కూడా మన స్నేహితులకి, మన బంధువులకి, మన ఇరుగు పొరుగు వారికి సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, ప్రాముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు బంగారం, సాంబ్రాణి, బోలం ఇవన్నీ కానుకలుగా అర్పించారు. అదేవిధంగా మన జీవితాన్ని ప్రభువుకు కానుకగా అర్పించాలి. అదేవిధంగా మనకున్న దానిలో పేదలకు సహాయం చేయాలి. అలాగే మనకున్న దానిలో ప్రభు సేవలో ధారాళంగా సహాయం చేయాలి. ఇదే నిజమైన క్రిస్మస్.